ఐ మూవీలోని సరైన ట్విస్ట్ ఒకటి ఉంటుంది. అందరూ ఈళ్ళు విలను అనుకుంటే వాళ్ళందరి విలను కలిసి ఆయనే రా మెయిన్ విలను అని చూపిస్తారు చూసారా? అప్పుడు మెయిన్ విలను రివీల్ చేస్తారు. మనం షాక్‌కి గురవుతాం. సేమ్ అదే షాక్‌కి మనం ఎక్కడ గురయ్యామంటే ఈ 'లిటిల్ కృష్ణ ఎస్ఎంఏ' స్కామ్ ఉందా? ఏదైతే మనం ఇప్పటి వరకు పెద్ద విలను, బిగ్గెస్ట్ విలన్ ఎవరు మన 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 సోర్స్ ప్రకారం, మన ఇన్ఫో ప్రకారం, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన డేటా ప్రకారం నవీన్ రామ్ సింగ్. యెస్, నవీన్ రామ్ సింగ్ విలనే. మళ్ళీ కొంతమంది అంటారు నీకు నవీన్ రామ్ సింగ్ డబ్బులు ఇచ్చాడు అని. వెళ్ళి వీడియోలన్నీ చూసుకొని నేను కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏముంది? ఆల్రెడీ మనోడే ఎక్స్పోజ్ అయిపోయాడు కదా. ఎంత ఫీజు తీసుకున్నాడు, ఏం చేశాడు, ఇదనే కాదు ప్రీవియస్ హెల్ప్ కూడా అదొక బిజినెస్ మోడల్. ఫైన్, ఓకే, దొరుకుతాడు, కేసులు పడతాయి, చూద్దాం. ఆ కేసులు కూడా ఎలా పడాలి అనేది విషయం కూడా మాట్లాడదాం. కానీ మీకు ఒక తెలియని విషయం, ఈ ఫండింగ్లో, ఈ క్రౌడ్ ఫండింగ్లో పెద్ద విలను నవీన్ రామ్ సింగ్ కాదు. పెద్ద విలను మన క్రేజీ మణికంఠకి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు అర్జెంట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను క్రేజీ మణికంఠ నువ్వు గాజువాక్లో కాదు, అర్జెంట్గా హైదరాబాద్కి వచ్చేసి నువ్వు ట్రై చేయవలసిన లేదు. నీకు వాళ్ళు కాల్ షీట్లు ఇస్తారు, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. నేషనల్ అవార్డులు కూడా రావడానికి చాలా ఆస్కారం ఉంది. అండ్ వెరీ నియర్ ఫ్యూచర్ నీకు ఆస్కార్ కూడా రావచ్చు, ఇంక్లూడింగ్ భాస్కర్. ఓకే, 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అంటే పూర్తిగా ఫాలోఅప్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, క్రేజీ మణికంఠ అనే పర్సన్, ఆ బైక్ గురించి తెలుసు కదా, బైక్ సొల్లని మళ్ళీ చెప్తా కొంచెం డీటెయిల్గా. అందరూ మనం ఏంటంటే బైక్ దగ్గరే సర్క్యులేట్ అవుతుంది, అటే తిరుగుతున్నాం. కానీ మన క్రేజీ మణికంఠ ఆల్మోస్ట్ 40 to 50 lakhs అమౌంట్ సైడ్ వేసేసాడు. మీరు విన్నది నిజమే. ఎస్, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 40 నుంచి 50 లక్షలు. ఇది మినిమం అమౌంట్. మ్యాక్సిమం అనేది మనోని బొక్కలో వేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్లో, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఉండకపోవచ్చు, ఎందుకంటే వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. బట్ ఆ ట్రాన్స్ఫర్ చేసే డీటెయిల్స్, దాన్నే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటారు. దాన్ని ఎవడు ఏమీ ఫోర్జరీ చేయలేరు కదా. అక్కడ మార్క్ మై వర్డ్స్, ఈ వీడియో కట్ చేసుకుని పెట్టుకోండి. నో కాపీరైట్ స్ట్రైక్స్, ఓకే, ఫ్రీ. చాలా 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 బల్క్ అమౌంట్లు మీరు మణికంఠ అకౌంట్లో మీరు చూడబోతున్నారు ఫ్యూచర్లో. వాళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళందరికీ ఎవరికి కొవ్వు ఎక్కువైపు బలిసి డబ్బులు ఎక్కువైపోయి వేసిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ చిన్నపిల్లల స్కూల్ ఫీజులవి, వాళ్ళ ఇంట్లో స్కూల్ ఫీజులవి, వాళ్ళ మెడికల్వి బిల్లులవి, అమౌంట్లు దాచుకునేవి, పెన్షన్ డబ్బులు, వాళ్ళందరూ ఆ లిటిల్ కృష్ణ బాబు బతకాలి అని చెప్పి వేసిన అమౌంట్లు మనోడు నొక్కేశాడు. ఎంత అందంగా నొక్కేశాడంటే మామూలుగా కాదు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇంకో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆ వీడియోలు డిలీట్ చేసేస్తాడంట. సో నేను డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అట్ ఎనీ టైమ్, లెట్ మీ రీఇటరేట్ ఇట్, అట్ ఎనీ టైమ్ క్రేజీ మనకి ఆల్రెడీ గత 3 రోజుల్లో 50,000 ఫాలోవర్స్ తగ్గిపోయారు. స్టిల్ 3,97,000 ఉన్నారు. అకార్డింగ్ టు మీ, నా దృష్టిలో 3,97,000 మంది సిగ్గులేని వాళ్ళే. మీకు నిజమైన సిగ్గు రోషం ఉంటే, మిమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, అర్జెంటుగా ఆయన అన్ఫాలో చేయండి. అలాగే నవీన్ రామ్ సింగ్ 7 లక్షల చిల్లర ఉన్నారు, మీకు అసలు సిగ్గులేదు, అది అన్ఫాలో చేయండి. ప్యారల్గా కొట్టుకొని వెళ్ళిపోండి, అన్ఫాలో, వెరీ డేంజరస్. ఓకే, సో మనోడు ఏమంటున్నాడంటే వీడియోలు డిలీట్ చేసేస్తా అంటున్నాడు. సో వీడియోలు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఎస్పెషల్లీ ఎవరైతే డొనేట్ చేశారో డోనర్స్, మీరంతా మీ దగ్గర ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయి, బట్ ఇవి కూడా ఉంచుకోండి. ఎందుకంటే మనోడు ధీమా కేసు వేయండి అని ఇప్పుడు కూడా అంటున్నాడు. మనోడు ధీమా ఏందిరా అంటే, కేసు పేరెంట్స్ ఇప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు, ఆ పేజ్ కాపీరైట్ పడింది అంటున్నారు. ఆ కాపీరైట్ ఎందుకు పడిందో నాకు ఇప్పుడు కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. రిపోర్ట్లు కొడితే కాపీరైట్ పడదు, ఏదైనా మన కాంటెంట్ కాకుండా వేరే కాంటెంట్ పెడితే కాపీరైట్ స్ట్రైక్లు పడతాయి. వాళ్ళు అక్కడ బేబీ కాంటెంటే వాడారు కదా, అసలు ఎందుకు కాపీరైట్ పడింది, అసలు దాని అప్డేటు మార్నింగ్ ఏదో పెట్టారు, అప్పీల్ చేసామని. నా ప్రాబ్లం ఏంటంటే, సరే అప్పీల్ చేశారు, ఆ గ్యాప్లో ఇంకొక పేజ్ క్రియేట్ చేసి మీరు వాయిస్ ఆఫ్ విజయనగరం 4-5 మాట్లాడుతున్నారు కదా ఇనిషియేట్ చేసుకుని కేసులో, అది మీరు పెడితే ఆబ్వియస్గా ఈజీగా యాడ్ అయిపోతారు. సో ఆ పిల్లోడి స్టేటస్ ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు చాలామందికి తెలియట్లేదు, చాలామందికి అంటే ఎవరికీ తెలియట్లేదు. 99.99% ఎవరైతే డొనేట్ చేశారో, డబ్బుల విషయంగానే కాదు, ఎమోషనల్గా ట్రైన్ అయిన వాళ్ళు కూడా చూస్తారు, అనుకుంటారు కదా ఏమైంది బాబుకి, ఇంజెక్షన్ పడిందా లేదా, ఏంటి స్టేటస్ తెలియదు. సో దయచేసి ఆ పేజ్ వచ్చేంతవరకు ఇంకో పేజ్ క్రియేట్ చేయని తప్పేం లేదు కదా. ఆ పేజ్ వచ్చేసిన తర్వాత ఈ పేజ్ బ్యాకప్ పేజ్ కింద ఉంచండి. పోని పేజ్ క్రియేట్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది, అసలు వచ్చిందా ఏంటి కథనం అంతా తెలియాలి కదా, తెలియట్లేదు. దయచేసి వాయిస్ ఆఫ్ విజయనగరం గ్రూప్లకి చెప్తున్నా, దయచేసి ఒక బ్యాకప్ పేజ్, కొత్త పేజ్ క్రియేట్ చేయండి. వితిన్ నో టైం ఒక 5,000 నుంచి 10,000 యాడ్ అవుతారు. సో దట్ తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఇది ఎక్కడికి ఎందుకు వచ్చానంటే,
మనోడు రీల్ అన్ని డిలీట్ చేస్తాడు ఇవాళ రేపు లోపల, ఎందుకంటే దొంగ దొరికిపోయాడు. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా 2 రకాలుగా చీట్ చేశాడు. ఒకటి ఇంపాక్ట్ గురువులో స్కానర్ ఇవ్వకుండా మనోడు స్కానర్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు, ఓకేనా, అది కొన్ని లక్షల అమౌంట్. అలాగే చేతికి కూడా డబ్బులు చాలామంది ఇచ్చారు అమాయకులు. ఇవన్నీ అమౌంట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారం ఒక 40 నుంచి 50 lakhs ఉంది. ఈ అమౌంట్లో ₹1 కూడా ఇవ్వలేదు. 2 లక్షలు తిప్పాడు. 1,30,000 బండి అమౌంట్, ఇంకో ₹1,00,000. ఈ 2,30,000 ఎవరు అంటే నేను 20,000 తీసుకున్నా, 30,000 తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా అని చెప్పి ఒక 5-6 వీడియోలు చేశారు చూసారు, రీల్స్, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది ఏంటంటే యాజ్ పర్ స్క్రిప్ట్ మన ఇద్దరు పతివ్రతలు ఉన్నారు కదా, సో నవీన్ పతివ్రత వచ్చి ఆ 2,30,000 ఇస్తే దాన్ని సర్క్యులేట్ చేసి మళ్ళీ నవీనే తీసుకున్నాడు, ఎందుకంటే అది మనోడు డబ్బులు కాబట్టి. కానీ ఈ గ్యాప్లో ఎవరైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఎస్పెషల్లీ దట్ భాస్కర్ పర్ఫార్మెన్స్, బైక్ కొనడం, అమ్మీయడం, ఇవన్నీ ఉందో చూసారా, ఇప్పుడు కొన్ని లక్షల అమౌంట్లు మనోడు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అందుకే మనోడు ఇప్పుడు అంత డజ్జాగా ఏమంటున్నాడు, కేసు అయ్యింది నేను ఎందుకు అంటున్నాడంటే, నవీన్ వేయడు, వాళ్ళ పేరెంట్స్ వేయరు, వాయిస్ ఆఫ్ విజయనగరం వాళ్ళు వేయాలన్నా వాళ్ళ ఇంపాక్ట్ అవ్వలేదు కదా. సో వాటిదేమో అదే కేసు వెయ్యాలి. ఎవరు వేయాలి తెలుసా, ఎవరైతే జాగ్రత్తగా క్రేజీ మనకంటే డబ్బులు వేశారో, 10,000 అయినా, 50,000 అయినా, 1,00,000 అయినా, 2,00,000 అయినా, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటాయి కదా, మీరు వెళ్ళి మీ కంఫర్ట్ జోన్ దాటి కేసు వేయాలండి. ఒక్క కేసు పడితే చాలు మొత్తం దొరుకుతాడు. ఆల్రెడీ వేస్తానని సమాచారం. కొంతమంది అమౌంట్లు 50,000, 1,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ఒక ఆస్ట్రేలియా నుంచి, అంటే ఇక్కడ ద్వారా ఇప్పించాడంటే, ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరైతే వేసారో ఇండివిజువల్స్, వాళ్ళు కేసు వేస్తే అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అండ్ వెరీ సూన్ మీరు చూడబోతున్నారు కూడా ట్రాన్సాక్షన్స్. అప్పుడు మీరు షాక్ తింటారు, ఏంటి ఇంత ట్రాన్సాక్షన్ చేసి ఇన్ని లక్షల అమౌంట్లు సైడ్ వేసి నువ్వు మళ్ళీ వేరే వాడిని పాయింట్అవుట్ చేసి అంటున్నావు చూసావా, అది హైలైట్. నువ్వు మళ్ళీ నిన్న రివీల్ అయిపోయింది మనోడు గురించి, బట్ మొన్నటి వరకు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, అందరి లెవెల్ జాయిన్ అవ్వడం, వాడు తప్పు వీడి తప్పు. మనోడు ఏమనుకున్నాడంటే నవీన్ దొరికిపోయాడు కదని చెప్పి మొత్తం నవీన్ ఖాతాలు వేసేస్తున్నాడు. ఇద్దరు దొంగలే, ఇద్దరు పతివ్రతలే, చెప్తున్నాను కదా, 6 పతివ్రతలా, ఇద్దరు పతివ్రతలే. ఇప్పుడు కూడా లైవ్ జాయిన్ అయ్యాడు. లైవ్ జాయిన్ అయ్యి క్వశ్చన్లు అడుగుతుంటే ఫోన్లో వస్తాయని చెప్పి స్కిప్ చేస్తున్నాడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు. మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతుంటే ఛార్జింగ్ అయిపోతుంది అంటాడు. మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే కామెంట్లతో తినేస్తున్నారన్న అంటాడు. ఒక్క క్వశ్చన్కి వ్యాలిడ్గా ఒక్క ఆన్సర్ ఇవ్వలేదు. అసలు క్లియర్ కట్గా మనోడు ఎక్స్పోజ్ అయ్యి చెప్పేసుకుని నేను డబ్బులు తినేసాను, నన్ను ఎవడో మీరేం పేకలేరు అన్నట్టు. అని చెప్పాను కదా, ఆ బండి నవీన్ రామ్ సింగ్, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, నవీన్ రామ్ సింగే బండి కొన్నాడు, ఓకేనా, ఆ శ్రీకృష్ణ మోటార్స్ దగ్గర కొని తిప్పించారు. అంతా అయిపోయిన తర్వాత అమ్మేసాడు, డ్రామా వేసాడు, ఆ డబ్బులు నవీన్ ఇచ్చాడు, ఈ బాబు వెళ్ళాడు, వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు, అక్కడి నవీన్ తీసుకున్నాడు. తర్వాత వీళ్ళు స్క్రిప్ట్లో భాగంగా అంతా అయిపోయిన తర్వాత నవీనే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు ఆ బండి. ఇది వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్, ఓకేనా. ఇప్పుడు కూడా బండి మణికంఠ పేరు మీద ఉంది. ఎందుకురా అంటే మణికంఠ పేరు మీద కొన్నది నవీన్ రామ్ సింగ్. అదేంటంటే ఫీ, ఎందుకంటే మనోడి పర్ఫార్మెన్స్ చేయాలి కదా. మనం ఏమనుకున్నాం, ఓన్లీ ఆ బండి ఒకటే దొబ్బాడు, అండ్ మధ్యలో డీలర్స్ మార్చాడు కదా, నిశాంత్, శ్రీకృష్ణ, వాళ్ళ దగ్గర కొన్ని దొబ్బాడు, చిన్న చిల్లర అమౌంట్లే దొబ్బాడు అనుకున్నాం. కానీ లక్షల్లో అమౌంట్లు దొబ్బాడు. చాలామందికి మనోడు ఫోన్పే స్కానర్లు ఇచ్చాడు. చాలామంది క్యాష్ మీడియేటర్లో ఉన్నాడు కదా, థర్డ్ పార్టీ లేదు, ఈయనే ఫ్రంట్ పార్టీ వెళ్ళి ఇచ్చాను అని అబద్ధం చెప్పాడు. ఎవరికి ఇవ్వలే. ఏ దానికి ఏ బల్క్ అమౌంట్కి 50,000, 1,00,000, 1,20,000, 60,000, 75,000 ఇలాంటి బల్క్ క్యాష్ తీసుకుని ఏ అమౌంట్కి వీడియో తీయలేదు. ఇప్పుడు తీస్తున్న 5-6 వీడియోలు కూడా డిలీట్ అంటున్నాడు, చేస్తాడు, ఎందుకంటే స్క్రిప్ట్ తెలిసిపోతుంది కాబట్టి. సో వెరీ సూన్ మనం క్రేజీ మణికంఠని మనం బొక్కలో అంటే అక్కడ చూడబోతున్నాం. సో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో దయచేసి కంప్లైంట్ ఫైల్ చేయండి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో. అండ్ మరి నవీన్ పరిస్థితి ఏంటంటే, నవీన్ వీళ్ళందరూ ఇప్పుడు మనోరు పరారైపోతాడు, నవీన్ పరారైపోతాడు, ఎవరు పరారైపోయినా దొరికిపోతారు. ఇప్పుడు నవీన్ది కూడా సేమ్ కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ నవీన్ డైరెక్ట్గా చెప్పాడు పేరెంట్స్కి, ఇది నా ఫీజు ఇంతనేదని. సో 50 లక్షలు పేరెంట్స్ అగ్రీడ్. దానికి మనోడు సొల్లు అంతా చెప్తున్నాడు, లిటిల్ హార్ట్, ఈ హార్ట్, 100 హార్ట్లది అంతా సొల్లు. కానీ ఆ అమౌంట్తో కాకుండా కూడా కొంత బల్క్ అమౌంట్ నవీన్ కూడా సైడ్ అని ఇన్ఫో ఉంది. సో లీగల్గా చూడాలంటే ఎవరైతే వేసారో వాళ్ళు, ఇప్పుడు నేను ఇక్కడ మణికంఠ విషయంలో ఏదైతే చెప్పానో వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే అవుతుంది. అండ్ అది ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. వెరీ సూన్ వీళ్ళిద్దరి మీద మల్టిపుల్ కేసెస్ ఫైల్ అవ్వబోతున్నాయి. సో దిస్ ఈస్ ది అప్డేట్ రిగార్డింగ్ ద బ్యూటిఫుల్ 2 పతివ్రతాస్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో గట్టిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.